సో యశ్రాజ్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వస్తున్న స్పై థ్రిల్లర్ వార్ 2. సో వార్ మూవీ మనకు మంచి హిట్ అయింది, మనకందరికీ తెలిసిందే వార్ మూవీ గురించి. సో వార్ 2 స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెవీ ఎక్స్పెక్టేషన్స్తో, చాలా హై రేంజ్ బడ్జెట్ అండ్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వస్తున్న మూవీస్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి వార్ 2 అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మేకర్స్ ఇంతవరకు చేసిన ప్రమోషన్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా మనకు అనుకున్న రేంజ్లో దీనికి చేయలేకపోయింది, అంటే మేకింగ్ చేయలేకపోయింది. సో అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఈ ఇయర్ మొదట్లో వార్ 2 మూవీకి పుష్ప 2 ఓపెనింగ్స్ని టార్గెట్ చేస్తుందని చెప్పి అయితే టాక్ వచ్చింది. సో టైం అవుతున్న కొలది వీక్ ప్రమోషన్స్ ఇంపాక్ట్ వల్ల వార్ 2 మీద హైప్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. దానికి తోడు పోటీలో కూలీ మూవీ సాలిడ్ ఇంపాక్ట్ అండ్ బుకింగ్స్ చూపెడుతూ దూసుకుపోతుండగా వార్ 2 మూవీ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. హిందీలో ముందుగా అనుకున్నట్లు 60 to 65 crores రేంజ్లో నెట్ కలెక్షన్స్తో ఓపెన్ అవుతుందని చెప్పి అనుకున్నారు. బట్ ఇప్పుడు దాన్ని తగ్గించి 35 to 40 crores ఓపెనింగ్ రేంజ్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ వరల్డ్ వైడ్గా కూడా ఈ మూవీ 165 to 175 crores గ్రాస్ ఓపెనింగ్ అయితే ఫస్ట్ డే వస్తుంది అనుకున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్ 120 వరకు తగ్గించేశారు. 120 వచ్చినా కూడా గ్రేట్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఒకవైపు కూలీ బీభత్సం సృష్టిస్తుంటే వార్ 2 మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కొంచెం హైప్ ఏదైతే పెరిగిందో, ఆ పెరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు మాస్ కమెంట్స్ అండ్ ఈ మూవీ మీద హోప్స్ పెరిగి పాజిటివ్ టాక్ వస్తున్నా కూడా మనకి అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది. ఇప్పుడు మూవీకి కంప్లీట్ యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం అనేది చాలా కంపల్సరీ. మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి ఆటోమేటిక్గా లెక్కలన్నీ మారిపోతాయి, మొత్తంగా దుమ్ములేపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం సినిమా ముందు అనుకున్న లెక్కలన్నీ కూడా తగ్గాయి. సో ప్రజెంట్ అయితే మూవీ ఒక బ్లాక్ బస్టర్, ఏదైతే మోస్ట్ హైప్డ్ మూవీ కింద అయితే రిలీజ్ అవ్వట్లేదు. సో కంప్లీట్గా అంచనాలు అయితే తగ్గిపోయాయి, కలెక్షన్స్ తగ్గిపోయాయి, హైప్ కూడా తగ్గిపోయింది. సో కంప్లీట్గా ఇప్పుడైతే మాత్రం మంచి రిజల్ట్ రావడం అనేది వార్ 2కి చాలా ఇంపార్టెంట్. లేకపోతే మాత్రం చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఒక రేంజ్లో అయితే ఆడియన్స్ని ఆశ్చర్యపరిచే రేంజ్లో దుమ్ము రేపితే ఖచ్చితంగా లెక్కలన్నీ మారిపోతాయి. కంప్లీట్ మనకి ఫస్ట్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ రేంజ్లో లెక్కలు అందుకునే ఛాన్స్ అయితే ఉంది లాంగ్ రన్లో. సో లాంగ్ రన్ బాగుండాలంటే మూవీ టాక్ అయితే కంపల్సరీగా బాగుండాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతలా హైప్ తగ్గిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత హైప్ తగ్గిపోయిన తర్వాత హిందీలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ గారికి ఎంత గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలనేది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.